మగాడి కన్ను ఆడదాని వంపుల మీద పడగానే అతని నరనరాల్లో ఒక తెలియని కరెంట్ ఎందుకు పాసవుతుంది? ముఖ్యంగా ఆడవారి బ్రెస్ట్స్ని చూడగానే అతనిలో సెక్షువల్ డిజైర్ అంత ఇంటెన్స్గా ఎందుకు రగులుతాయి? ఒకప్పుడు మనుషులు కూడా ఇతర జంతువులలాగే నాలుగు కాళ్లపై నడిచే రోజుల్లో మేల్ యానిమల్కి ఫీమేల్ యానిమల్ యొక్క వెనుక భాగం అంటే హిప్స్ అండ్ బటక్స్ మాత్రమే మెయిన్ సెక్షువల్ సిగ్నల్గా ఉండేవి. ఎప్పుడైతే మనిషి రెండు కాళ్లపై నిలబడి నిటారుగా నడవడం స్టార్ట్ చేశాడో అప్పుడు మనుషుల మధ్య ఫిజికల్ కాంటాక్ట్, కమ్యూనికేషన్ అన్నీ ఫేస్ టు ఫేస్గా మారిపోయాయి. ఈ మేజర్ చేంజ్ వల్ల వెనుక భాగం మగాడి కంటికి దూరమైపోయింది. ఆ టైంలో ఎవల్యూషన్ ఆడవారి శరీరంలో ఒక షాకింగ్ చేంజ్ని తీసుకొచ్చింది. వెనుక ఉన్న ఆ ఆకర్షణను సరిగ్గా రీప్లేస్ చేస్తూ ముందు భాగంలో బ్రెస్ట్స్ని డెవలప్ చేసింది. అందుకే బయాలజిస్టులు బ్రెస్ట్స్ని బటక్ మిమిక్రీ అని పిలుస్తారు. అంటే ముఖాముఖీగా ఉన్నప్పుడు కూడా మగాడిలో అదే పాత వైల్డ్ సెక్షువల్ ఉద్వేగాన్ని రగిల్చేందుకు ముందు భాగంలో అమర్చిన అత్యంత పవర్ఫుల్ విజువల్ టూల్స్ ఇవి. ఈ సృష్టిలోని ఏ ఇతర మ్యామల్ జీవికైనా అంటే ఆవులు, కోతులు, సింహాల వంటి యానిమల్స్కి కేవలం ప్రెగ్నెన్సీ టైంలో పాలిచ్చే పీరియడ్లో మాత్రమే మ్యామరీ గ్లాండ్స్ పెద్దవవుతాయి. ఆ అవసరం తీరగానే అవి మళ్లీ నార్మల్గా ఫ్లాట్గా మారిపోతాయి. కానీ హ్యూమన్ హిస్టరీలో మాత్రమే ఆడపిల్ల మెచ్యూర్ అవ్వగానే ప్రెగ్నెన్సీతో ఎలాంటి సంబంధం లేకుండా ఆ పార్ట్స్ పర్మనెంట్గా ఫ్యాట్ టిష్యూస్తో నిండి ఒక స్పెసిఫిక్ షేప్ని సంతరించుకుంటాయి. ఇది కేవలం పాలివ్వగానికి మాత్రమే కాదు, మగాడి కంటిని నిరంతరం అట్రాక్ట్ చేసి అతనిలో సెక్షువల్ డిజైర్ని సజీవంగా ఉంచడానికి ప్రకృతి చేసిన ఒక పర్మనెంట్ అరేంజ్మెంట్ అని స్పష్టంగా అర్థమవుతుంది. మగాడి సబ్కాన్షియస్ మైండ్ ఆడదాని బ్రెస్ట్స్ని చూడగానే ఆమె బాడీలో తగినంత ఎనర్జీ రిజర్వ్స్ ఉన్నాయని, ఆమె హెల్దీగా ఉండి రేపు తన సంతానాన్ని క్షేమంగా సాకగలదని క్షణాల్లో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ సెక్షువల్ డిజైర్గా మారి అతని బాడీలో టెస్టోస్టిరాన్ హార్మోన్ను ఒక్కసారిగా ఉరకలెత్తిస్తుంది. ఈ సెక్షువల్ డిజైర్ కేవలం చూపుకు మాత్రమే పరిమితం కాలేదు, అంతకంటే లోతైన న్యూరోకెమికల్ కనెక్షన్ దీని వెనుక పనిచేస్తోంది. ఆడవారి బ్రెస్ట్స్, ముఖ్యంగా నిపుల్స్ అనేవి మగాడి పాలిట ఒక కెమికల్ స్విచ్ లాంటివి. ఇంటర్కోర్స్లో లేదా ఫోర్ప్లేలో మగాడు ఆ భాగాలను టచ్ చేసినప్పుడు, స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆడదాని బ్రెయిన్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విపరీతంగా రిలీజ్ అవుతుంది. దీన్నే లవ్ హార్మోన్ లేదా బాండింగ్ హార్మోన్ అంటారు. సాధారణంగా తల్లి బిడ్డకు పాలిచ్చేటప్పుడు విడుదలయ్యే ఈ హార్మోన్ సెక్స్ సమయంలో విడుదలైనప్పుడు సదరు స్త్రీకి ఆ పురుషుడిపై అమితమైన నమ్మకాన్ని, లోతైన శృంగారదాహాన్ని కలిగిస్తుంది. మగాడి బ్రెయిన్కి ఈ సీక్రెట్ ముందే తెలుసు. ఆ పార్ట్స్లను యాక్టివేట్ చేయడం వల్ల భాగస్వామి నుంచి పూర్తి సెక్షువల్ కోఆపరేషన్ లభిస్తుందని, ఆమె కూడా తన వైపు పూర్తిగా లొంగిపోతుందని అతని బయలాజికల్ ఇన్స్టింక్ట్ అతన్ని ఆ పార్ట్స్ వైపు నడిపిస్తుంది. అందువల్లనే ఆ పార్ట్స్ల మోహం అనేది కేవలం ఫిజికల్ ప్లెజర్ కోసం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య తిరుగులేని ఎమోషనల్ అండ్ సెక్షువల్ బాండింగ్ని పెంచడానికి వేసిన అద్భుతమైన బయలాజికల్ టూల్. చాలామంది అనుకునే ఒక పెద్ద మిత్ ఏంటంటే మగాళ్లకు కేవలం పెద్ద సైజ్ బ్రెస్ట్స్ పైనే కోరిక పుడుతుందని. కానీ వాస్తవానికి మగాడి సెక్షువల్ అట్రాక్షన్ను శాసించేది సైజ్ కాదు, ఆ పార్ట్స్ యొక్క కర్వేచర్ మరియు దృఢత్వం. మగాడి బ్రెయిన్ ఆడదాని నడుము చిన్నగా ఉండి ఛాతీ భాగం ఒక నిర్దిష్టమైన ఆకృతిలో ఉన్నప్పుడు అది ఏ సైజులో ఉన్నా సరే సెక్షువల్గా కనెక్ట్ అయిపోతుంది. వయసు పెరిగే కొద్దీ లేదా పిల్లలు పుట్టాక బ్రెస్ట్స్లో ఎలాస్టిసిటీ తగ్గి సాగడం సహజం. అందుకే ఫర్మ్గా ఉండే చిన్న బ్రెస్ట్స్ లేదా ఫ్లాట్గా అనిపించే బాడీ స్ట్రక్చర్ ఉన్నా సరే అందులో ఒక స్పష్టమైన ఫెమినినిటీ కనిపిస్తే మగాడిలో తీవ్రమైన కామవాంఛ రగులుతుంది. ఎందుకంటే ఆ ఫర్మ్నెస్ అతని సబ్కాన్షియస్ బ్రెయిన్కి సదరు స్త్రీ యొక్క యూత్ఫుల్ ఏజ్ని, హై ఫెర్టిలిటీని సిగ్నల్గా అందిస్తుంది. అందువల్ల ఏ పరిమాణంలో ఉన్నా సరే ఆ భాగాల ఉనికి మగాణ్ణి సెక్షువల్ పురుషుడిగా మార్చడానికి సరిపోతుంది. ఇక మోడర్న్ సొసైటీలో ఈ సెక్షువల్ డిజైర్లు మరింత తీవ్రం కావడానికి కారణం సైకలాజికల్గా ఏర్పడిన టాబూ అట్రాక్షన్. సమాజం ఆడవారి శరీరంలో కొన్ని భాగాలను బట్టల వెనుక దాచి ఉంచాలని రూల్స్ పెట్టింది. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏ వస్తువునైతే మనం దాచి ఉంచుతామో దానిని చూడాలని, టచ్ చేయాలనే క్యూరియాసిటీ, డిజైర్ మనుషుల్లో 100 రెట్లు పెరుగుతుంది. బట్టల వెనుక దాగి ఉన్న ఆ వంపులు, ఆ మిస్టరీ మగాడిలో ఒక అన్వేషణ కాంక్షను రగిల్చి మెంటల్ ఎరోజల్ని కలిగిస్తాయి. సినిమా గ్లామర్, ఇంటర్నెట్లోని పార్నోగ్రఫీ ఈ కోరికను మరింతగా హైప్ చేస్తున్నాయి. అయితే
బట్టలు లేకుండా టాప్లెస్గా తిరిగే కొన్ని ఆదిమ తెగల్లో చేసిన రీసెర్చ్లో కూడా బ్రెస్ట్స్ ఎప్పుడూ ఓపెన్గానే ఉన్నా సరే మగాళ్లకు వాటి పట్ల ఉన్న సెక్షువల్ అట్రాక్షన్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ అయింది. దీన్ని బట్టి ఏమర్థమవుతోందంటే బట్టలు అనేవి అట్రాక్షన్ని పెంచే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, కానీ అసలైన కామవాంఛ మాత్రం మగాడి నరాల్లోనే ఇన్బిల్ట్గా ఉందని. ఒక మగాడు ఎంతటి ఎడ్యుకేటెడ్ అయినా, ఎంతటి డిసిప్లిన్డ్ పర్సన్ అయినా ఒక స్త్రీని చూడగానే అతని ఫస్ట్ గ్లాన్స్ ముఖం దాటి ఛాతి భాగంపైకే వెళ్లడం అనేది అతని అదుపులో లేని ఇన్స్టింక్ట్. మగాళ్ల బాడీలో ప్రవహించే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ వారిని నిరంతరం ఆ విజువల్ సిగ్నల్స్ వైపు డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. స్త్రీ శరీరం అనేది ఒక మగాడికి ప్రకృతి ఇచ్చిన అతిపెద్ద ఎడిక్షన్, ఒక మత్తు పదార్థం లాంటిది. ఆమె బాడీలోని ప్రతి పార్ట్ అతనికి ఎక్సైట్మెంట్నిస్తే అందులో బ్రెస్ట్స్ అనేవి అతనిలోని సెక్షువల్ ఇన్స్టింక్ట్ని, ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్ని ఒకేసారి మేల్కొల్పే కోర్ సెంటర్స్గా పనిచేస్తాయి. వాటిని చూడడం, తాకడం ద్వారా లభించే శారీరక ఆనందం మగాడి బ్రెయిన్లోని డోపమైన్ అనే రివార్డ్ కెమికల్ను రిలీజ్ చేస్తుంది. ఇది అతనికొక అద్భుతమైన కిక్నిస్తుంది. ఈ కెమికల్ హై కోసమే మగాడు ఆ పార్ట్స్ల వైపు నిరంతరం అట్రాక్ట్ అవుతూ తన సెక్షువల్ థర్స్ట్ని తీర్చుకోవాలని తపిస్తుంటాడు. సైన్స్ పరంగా చూస్తే బ్రెస్ట్స్ మీద మగాడికి ఉండే ఈ అట్రాక్షన్ వెనుక ఒక పెద్ద న్యూరలాజికల్ లింక్ ఉంది. మగాడి బ్రెయిన్లో విజువల్ కార్టెక్స్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అంటే మగాడు దేన్నైనా చూసినప్పుడే అతనిలో సెక్షువల్ అరౌజన్ అనేది మల్టిప్లై అవుతుంది. ఆడవాళ్లల్లో టచ్ అండ్ ఎమోషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటే మగాళ్లల్లో కేవలం విజువల్ స్టిమ్యులేషన్కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అందుకే ఒక స్త్రీ యొక్క నగ్నతాన్ని లేదా ఆమె బట్టలపై నుంచి కనిపించే ఆ షేప్ని చూసినప్పుడు మగాడి బ్రెయిన్లోని హైపోథలామస్ పార్ట్ క్రేజీగా యాక్టివేట్ అయిపోతుంది. ఇది అతని బాడీకి ఇన్స్టెంట్గా సెక్స్ సిగ్నల్స్ని పాస్ చేస్తుంది. అందుకే ఆ చూపులో అంత తీవ్రత ఉంటుంది. మగాడికి బ్రెస్ట్స్ పట్ల కలిగే లైంగిక కోరిక కేవలం ఒక మాంసపు ముద్ద మీదున్న మోహమో లేక మైండ్లెస్ లస్టో కాదు. అది హ్యూమన్ రేస్ అంతరించిపోకుండా ఉండడానికి సృష్టి మనుగడ కోసం ప్రకృతి పన్నిన ఒక అద్భుతమైన బయలాజికల్ మాస్టర్ ప్లాన్. మగాడు శృంగారంలోకి లాగడానికి, అతని ద్వారా ఒక కొత్త జనరేషన్కి లైఫ్ ఇవ్వడానికి ప్రకృతి వాడిన అత్యంత మోహపూరితమైన వెపన్ ఆడదాని ఛాతి భాగం. మగాడు ఆ భాగాలను చూసి పరవశించిపోతున్నాడన్నా, అతనిలో సెక్షువల్ డిజైర్ రగుల్తోందన్నా అది కేవలం అతనిలోని మగతనం సృష్టి నియమాలకు లోబడి పర్ఫెక్ట్గా రెస్పాండ్ అవుతోందని చెప్పడానికి నిఖార్సైన ప్రూఫ్. ఈ అట్రాక్షన్ ఎప్పటికీ చెరిగిపోనది. నిజానికి ఈ సెక్షువల్ ప్లెజర్ సిస్టమ్ అనేది ఒక మెకానికల్ యాక్ట్ కాదు. మగాడు ఆ భాగాలను తాకినప్పుడు పొందే తృప్తి అతని మెంటల్ స్ట్రెస్ని తగ్గించి ఒక రకమైన రిలాక్సేషన్ని కూడా ఇండైరెక్ట్గా కలిగిస్తుంది. అందుకే చిన్న పిల్లాడు తల్లి ఛాతికి హత్తుకొని ఏ రకమైన ప్రశాంతతలు పొందుతాడో, ఒక మగాడు ఎదిగాక తన పార్ట్నర్ బ్రెస్ట్స్ని స్పృశించినప్పుడు శృంగారంతో పాటు అదే సంఖ్యలో మానసిక ప్రశాంతతను, కంఫర్ట్ని పొందుతాడు. ఇది ఒకే భాగంలో దాగి ఉన్న రెండు భిన్నమైన ఎమోషన్స్, ఒకటి కామం, ఇంకొకటి ప్రశాంతత. సెక్షువల్ ఓరియంటేషన్లో బ్రెస్ట్స్కి ఉన్న వాల్యూని ఏ రీసెర్చ్ కూడా తక్కువ చేసి చూపలేదు. మగాడి శృంగార జీవితంలో ఈ భాగం పోషించే పాత్ర చాలా కీలకమైనది. ఎంత మార్కెట్ మారినా, ఎన్ని రకాల అశ్లీల కంటెంట్ అందుబాటులోకి వచ్చినా ఒక రియల్ హ్యూమన్ టచ్లో లభించే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఇది అందరి మగాళ్లల్లో ఉండేదే. అలా అని చూసినంత మాత్రాన కామాంధుడు కాదు. చూడలేదు వీడు అందుకే మంచివాడు అనుకుంటే పొరపాటే. మగాడనక్క చూస్తాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు చూడలేదా లేదా బుద్ధిమంతుడివా